నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కారు అనేది చాలా మందికి ఒక బ్యూటిఫుల్ కోరిక. చాలా మంది అనుకుంటుంటారు కార్లు కొనుక్కోవాలి అని. అది ఖచ్చితంగా లగ్జరీస్ లో వన్ ఆఫ్ ద లగ్జరీస్. అయితే ఈ కార్లు కొనుక్కునే విషయంలో ఒక్కొక్కరికి చాలా బ్యూటిఫుల్ గా కలిసి వస్తుంటుంది. కారు వచ్చిన తర్వాత బాగుందని. కొంతమందికి మాత్రం అస్సలు కలిసి రానటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది సార్? అది కలర్ ఇంపాక్ట్ చూపిస్తుందా, నంబర్ ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే ఆ వ్యక్తికి ఆ పర్టికులర్ కార్ పడకపోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మొత్తం ఏ విధాలుగా చూపిస్తుందని చెప్తాను. మొట్టమొదటిది మీకు వాహన యోగం ఉందా లేదా మీ జాతకంలో చూసుకోండి. ఫస్ట్ మీకు గనక లేదు, పొరపాటును మీ పేరు మీద కొనుక్కోకూడదు. మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలి. కొంతమందికి ఫోర్త్ లార్డ్ అంటారు, 4వ స్థానాధిపతి కానీ శుక్రుడు కానీ పాడైతే వాళ్ళ పేరు మీద కొనుక్కోకండి. వాళ్ళ జీవిత భాగస్వామి మీద పేరు మీద కొనుక్కొని నిప్పుకోవచ్చు, తప్పేం లేదు. యోగం లేదు కదా, ఎలా ఎంజాయ్ చేస్తాడు ఆయన? ఈయన పేరు మీద లేదుగా. ఈయన పేరు మీద లేకపోయినప్పటికీ ఎంజాయ్ చేయటం అనేది అది కాదని ఉంటుంది. కారణం నా పేరు మీద లేదండి అంటుంటాడు వాటికి. మా భార్య పేరు మీద కొనాలని అంటుంటాడు కదా, పేరు అక్కడ వెళ్ళిపోయింది కదా, అదొకటి. అయితే 2 విషయాలు ఇక్కడ. పేరు మీద వచ్చింది అంటే అది ఇబ్బంది ఇస్తుంది బాగా లేనప్పుడు తీసుకుంటే. ఎందుకు చాలా మందికి ప్రాబ్లమ్స్, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళకి గనక యోగం లేనప్పుడు కొంటే అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. అందుకే చూడండి, మొన్నే మంచి కారు కొన్నాడండి కానీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ అమ్మేశాడండి అంటుంటాం. ఎందుకు అంటే వాడికి యోగం లేని దాన్ని తెచ్చుకున్నాడు అక్కడ. ఎట్లా అవుతుంది? అందుకని పొరపాటు కూడా కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ కొంతమందికి కొన్ని గ్రహాలు నీచంలో ఉండవు, పాడై ఉంటాయి. ఆ కలర్స్ తీసుకుంటారు తెలియక. అంటే రవి కుజులు పాడయ్యారు, రెడ్ కలర్ తీసుకోకూడదు. చంద్రుడు శుక్రుడు పాడయ్యాడు, వైట్ కలర్ తీసుకోకూడదు. సాటర్న్ పాడయ్యాడు, బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ వాడకండి. సిమెంట్ కలర్ మన రాహు పాడయ్యాడు, సిమెంట్ కలర్ వాడకూడదు. అట్లా ఇవి మెయిన్గా చూసుకోవాలి. అట్లాగే గురువు పాడయ్యాడు, ఎల్లో కలర్, క్రీమ్ కలర్స్ లాంటివి అసలు వాడు. క్రీమ్ కలర్, ఎల్లో కలర్, గోల్డెన్ కలర్, ఎల్లో కలర్ ఉంటాయి. ఆరెంజ్ ఇట్లాంటివి కూడా పాడైనప్పుడు రవి పాడైన, కుజుడు పాడైన ఇవి తీసుకోకూడదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కారులో నెంబర్ ఉంటుంది. నెంబర్ జస్ట్ 4 డిజిట్ నెంబర్ కనుక మీకు లక్కీ నెంబర్ అయితే బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ గ్రహం బాగుందా, లేకపోతే మీ నెంబర్కి సెట్ అయ్యే నెంబర్స్ అట్లా. ఇవి ఫస్ట్ జాగ్రత్త. అయితే వీటన్నిటికంటే కూడా ఇంకా ముఖ్యమైనది చెప్తాను. ఇవి ఎలాగున్నా మీకు కొన్ని అక్షరాల వాళ్ళకి కొన్ని కార్లు అచ్చిరావు. మీరు కావాలంటే ప్రాక్టికల్గా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. నేను మీరు పెద్ద రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇది. దీనికి ఒక సిస్టమ్ ఉంది కూడా, చెప్తారా వాహనం. ఇప్పుడు ఆ నుంచి అమ్మహ అనుకోండి, మీ పేరులో ఆ నుంచి అమ్మహ వరకు ఉంది అక్షరం. ఆ అంటే ఏంటి? అక్షిత అనుకుందాం కాసేపు. అక్షిత ఒక్కరికే కాదు నేను చెప్పేది. ఏదైనా అరుణ్, అనిల్, ఈ పేర్లు అమ్మహ వరకు ఉండే మొదటి అక్షరం పేరు వాళ్ళు, వాళ్ళ కారు పేరు అంటే వాళ్ళ కారులో ఉండే బ్రాండ్. ఉదాహరణకి ఏ అక్షరాలు చెప్తాను. యా, రా, లా, వా అక్షరాలు తీసుకోవచ్చు. యా, రా, లావాతో వచ్చేటటువంటి రా ఉంది, రోల్స్ రాయల్ చెప్తున్నాను నేను మీకు. కొన్ని బైక్ ఉంది, యమహ. అవి తీసుకోవచ్చు. బైక్ అయినా కార్ అయినా మనకు వస్తుందండి. ఇది యారా లావా అక్షరాలు వాళ్ళ బ్రాండ్ అయి ఉండాలి, వాళ్ళ కార్ బ్రాండ్. అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న తేడా చెప్తాను. ఇందులో టాటా వాడిది ఉంటుంది, కానీ టాటా వాడిదే రకరకాల కార్లు ఉంటాయి, వేరే పేర్లు ఉంటాయి. ఆ వేరే పేరుది కూడా వీళ్ళకి పనికి వస్తుంది. టాటాలోని వేరే పేరు మెయిన్ తీసుకోవాలి. టాటా పేరు ఇది 2 కలుస్తుంది అనుకోండి, ఇంకా మంచిది. అంటే టాటాలో ఉదాహరణకి టాటా ఇండికా ఉంది, ఇండికా అనుకోండి ఉదాహరణకి. టాటా అనేటువంటిది ఏదైతే ఉందో మెయిన్ పేరు అయితే వీళ్ళకి పనికిరాదు, కానీ ఇండికా అనేది వీళ్ళకి పనికి వస్తుంది. ఐ అక్షరం వీళ్ళకి పనికి వస్తుంది. ఎందుకు? ఐలో స్వవర్గ అవుతుంది అది. అంటే ఆ నుంచి అమ్మహ ఉన్న వాళ్ళు ఆ నుంచి అమ్మహ పేరు అక్షరం అనేది కొనొచ్చు. యారా లావా కొనొచ్చు. అదేవిధంగా పప్ప, బాబామ అక్షరాలు వచ్చేది కొనొచ్చు. అదేవిధంగా చచ్చా, జజా కొనొచ్చు. కానీ వీళ్ళు పొరపాటును కూడా
తాత దాదాన అక్షరాలు వచ్చేవి కొనకూడదు. నా అంటే ఏం పేరు వస్తుంది సర్వసాధారణంగా? ఉదాహరణకి తా 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 అంటే టాటా ఉంది సార్. తాత రాదా? టా రాదు, తా తా కదా ఇది. తా కదా. తాత దాదా టా కూడా రాదు, ఎందుకంటే 4 వరకు అవుతుంది. అవునా. తాత దాదా తత్త దద్ద. దా దా అనుకోండి. ఉదాహరణకి డస్టర్ ఉంది, డస్టర్ ఉంది. డస్టర్ పనికిరాదు అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. అదే టాటా బ్రాండ్లు ఇంకా వేరే ఉంటాయి కదా. టాటా కార్కి వెళ్తే డస్టర్ కూడా ఇంకోటి ఉంటుంది, అలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ కక్క గగ అక్షరాలతో పేరుంది ఎవరికైనా, మనం ఇప్పుడు ఆ నుంచి అమ్మ వరకు చెప్పుకున్నాం. కక్క గగ అక్షరాలతో పేరుంది కా వరకులో, వాళ్ళు ఎస్ అక్షరంతో ఉండేది కొనుక్కోవచ్చు. సా కానీ యారాలావా కానీ కొనుక్కోవచ్చు. లేదన్నట్లయితే టాటా డాడా కొనుక్కోవచ్చు. టాటా కొనుక్కోవచ్చు. టాటాలో మళ్ళీ మీకు నేను సెపరేట్ మళ్ళీ బ్రాండ్ ఉంటుంది అట్లా అనమాట. ఇప్పుడు ఎస్ ఉంది, ఎస్ స్కోడా కొనుక్కోవచ్చు. అంటే చెప్తున్నాను ఏవి కొనుక్కోకూడదు ఇల్లు. కాకా గాగా కూడా కొనుక్కోవచ్చు, అంటే కార్నివల్, కియా కొనుక్కోవచ్చు, క్యామరీ కొనుక్కోవచ్చు. కాకా గాగా కాబట్టి అంటే కాకా గాగా వాళ్ళు క్యామరీ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. కానీ వీళ్ళు పొరపాటును కూడా కొనుక్కోకూడదు ఏది అంటే పాపా బాబా బాగుంది బెలెనో కొనుక్కోకూడదు. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు, దీన్ని బట్టి ఇంకా చూసుకోండి. నేను జస్ట్ మా కూడా కొనుక్కోకూడదు. పాపా బాబా మా కూడా అయితే మారుతిలో ఏమి కొనుక్కోవడానికి లేదు. అయితే మారుతిలో మళ్ళీ వేరే బ్రాండ్ ఉంటుంది కదా, దాని సెపరేట్ మారుతి కూడా ఒక బ్రాండ్ తీసుకు వేరే ఉన్నాయి కదా, చూసుకోవచ్చు కొంతవరకు. కానీ మారుతి ప్లస్ ఇది రెండు కలిసి ఉంది ఇంకా మంచి అద్భుతమైన యోగం. సో ఇట్లా ఈ రెండు కనుక కలిస్తే, నేను కొంతమంది తీసుకున్నవి నేను అబ్జర్వ్ చేసి ఇది వాహన యోగం అంటే గృహయోగానికి ఈ సూత్రం వాడతారు, గృహ డైరెక్షన్కి వాడతారు ఈ సూత్రాన్ని. వాహనానికి ఎందుకు వాడకూడదు అని రీసెర్చ్ చేసి చూస్తే ఇది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఆ కార్లు కొన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండడం, పనికిరాని కొన్నప్పుడు ఏదో ఒక ఇబ్బందులు వచ్చి అమ్మేయాల్సిన పరిస్థితి యాక్సిడెంట్స్ అవడం. యాక్సిడెంట్ అంటే అంత ఈజీగా అవ్వదులేండి. యాక్సిడెంట్ యోగం ఉంటేనే అవుతుంది. అంటే 4వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, లగ్నాధిపతి ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకంటే లగ్నం అంటే జీవుడికి, 4 అంటే వాహనము, 8 అంటే ఆకస్మికం కలగాలి. జీవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏమవుతుందంటే కారుకు అవుతుంది కానీ ఈయనకేమవ్వదు. కానీ వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు కదా సార్, కొత్త కారు యాక్సిడెంట్ అయిపోయింది. ఇన్సూరెన్స్ వచ్చింది, ఎంత ఇన్సూరెన్స్ వచ్చినా ఒక ఫీలింగ్ ఉంటుంది, అయ్యో కొత్త కారు ఇలా అయిపోయింది. అందుకని ఈ పర్టికులర్ అంశాలు. అదేవిధంగా చాచా జాజా అక్షరాలు అనుకోండి, చాచా జాజా అక్షరాలతో వాళ్ళ స్వవర్గం అంటే వాళ్ళ ఓన్ తీసుకోవచ్చు. ఏ అక్షరాల వాళ్ళకి వాళ్ళ ఓన్ పేరు తీసుకోవచ్చు. చాచా జాజా తీసుకోవచ్చు. జాగ్వార్ జా. అదేవిధంగా తాత దాదానా, తనేరా ఏదో పేరు ఉంటుంది చెప్తున్నా, ఉదాహరణ చాలా ఉంటాయి కానీ ఇప్పుడు 100 బ్రాండ్లు ఉన్నాయి, వాళ్ళ 100 బ్రాండ్లు వచ్చేసి తాత దాదానా తీసుకోవచ్చు. అండ్ అలాగే శేషా సాహా తీసుకోవచ్చు. అండ్ ఆ నుంచి అమ్మహా అక్షరాల వరకు తీసుకోవచ్చు. చాచా జాజా వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా టాటా డాడానా అక్షరాల పేరుంది. టా డాడానా ఈ పేరుతో కనుక వాళ్ళ పేరు కనుక ఉన్నట్లయితే, అంటే ఈ అక్షరాలతో వాళ్ళ పేరు ఉన్నట్లయితే సేమ్ టాటా డాడానా అక్షరాలు తీసుకోవచ్చు. అండ్ పాపా బాబా మహేంద్ర, మారుతి మహేంద్ర ఇవి తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ నుంచి అమ్మహా వరకు తీసుకోవచ్చు. కాకా గాగా అక్షరాలతో ఉన్న పేర్లు గల వాహనం కూడా తీసుకోవచ్చు వీళ్ళు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది అందరికి, ఏంటంటే ఏమండి నా పేరుకి మా మిస్సెస్ పేరుకి కూడా కలవాలా అని. యజమాని పేరు కలిస్తే సరిపోదు, ఇట్లా అందరి పేర్లు కలవాల్సిన అవసరం. యజమాని కూడా వాళ్ళ పేరు, ఎవరి పేరు మీద అయితే కొనుక్కుంటున్నారో వాళ్ళ కలిస్తే సరిపోతుంది. సార్ ఇది కొంత అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఇమీడియట్ గా. కొంత ఇన్నోసెన్స్ కి ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక బోర్డు మీద నెక్స్ట్ ఎప్పుడైనా మనం బోర్డు మీద ఒకసారి చూపించండి. బోర్డు మీద చూపిస్తే అసలు కరెక్ట్ గా అయితే బోర్డు మీద చూపించడమే కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు ఏంది వేసుకోవచ్చు. అండ్ వాళ్ళు
జనరల్ యూజ్ చేయకూడనటువంటి కలర్స్ ఇవన్నీ కూడా వివరంగా ఒక్కసారి అవును. చెప్తాను సార్. అయితే చేయకూడని కలర్స్ అనేవి వాళ్ళ గ్రహస్థితి బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు సాటర్న్ పూర్తిగా పాడైపోయాడు, నీచబడ్డాడు, కంబస్ట్ అయిపోయాడు, 4th లార్డ్షిప్ వచ్చింది దానికి, అది తీసుకెళ్లి మీరు Black బ్లూ కలర్ తీసుకుంటే? బ్లాక్ కలర్ కారు అంటే యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్లానెట్ ఎలా ఉంది, అది నిజంగా ప్లానెట్ పాడై 4th హౌస్ కనెక్టివిటీ వచ్చిందో లేదో చూడాలి. అన్నిటికీ అది ఏమీ అట్లా అవ్వదు. అది అండ్ అట్లాగే మీరు తాత దాదాన అక్షరాలతో ఎవరైనా పేరుంది, తా అంటే ఉదాహరణ నా అనుకోండి, నానాజీ నేనే అనుకున్నాను. ఇప్పుడు తాత దాదాన, దా అంటే ధర్మేందర్, ఇట్లా పేర్లు వస్తాయి. ధర్మేషు, ధర్మేందరు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. ధర్మరాజు ఇట్లా ఉంది. తాత దాదాన అక్షరాల వాళ్ళ పేర్లు ఉన్నట్లయితే వాళ్ళు యా రా లావా అక్షరాలు వచ్చేటువంటి ఉన్నది కొనుక్కోవచ్చు. రేంజ్ రోవర్ ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. అండ్ అలాగే కియా, కా, అలాగే చాచా, జాచా, జాగ్వార్, ఇట్లా ఇంకా ఇట్లా పొరపాటును కూడా ఆ నుంచి అమ్మహా వరకు వచ్చేది తీసుకోకూడదు, కొనుక్కోకూడదు. అట్లా అనమాట అది. అండ్ అంటే పనికొచ్చేవి చెప్పేస్తున్నాం, ఇంక పనికిరాని అంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. పనికొచ్చేవి. అండ్ అలాగే పాపా బాబామా అక్షరాలతో కనుక ఏదైనా వెహికల్ ఉంది, అంటే వాళ్ళ పేరుంది, పాపా బాబామాలో వాళ్ళ పేరుంది. ఫణేందర్, మా అంటే మహేష్ ఇట్లా పేరుంది. వాళ్ళు తీసుకోదగ్గ కార్ ఏమిటి అంటే సేమ్ వాళ్ళ పేరులో తీసుకొచ్చేది. పాపా బాబామా అనే పేరులో తీసుకొచ్చి, మహేంద్ర పేరులో తీసుకోవచ్చు ఉదాహరణకి కార్. లేదా శేషా సాహా అక్షరాలది అంటే స్కోడా కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. అయితే అది ఇంగ్లీష్లో కంటే కూడా తెలుగు అక్షరాల్లోకి మార్చుకుంటే వచ్చే పనికే తీసుకోండి. ఓకే, దాని గురించి ఒక్కసారి వివరంగా బోర్డు మీద మనం తెలియజేద్దాం సార్. అలా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కమెంట్స్ పెట్టండి, కన్సిడర్ చేసి డెఫినెట్ గా బోర్డు మీద వివరంగా ఇంకా క్లారిటీగా వస్తుంది. అండ్ అట్లాగే యారాలావా శేషా సాహా చెప్పుకోవాలి తీసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఈ వీళ్ళకి శేషా సాహా పాపా బాబామా తీసుకోవచ్చు అని చెప్పాను. అలాగే టాటా డాడానా పేరుతో ఉన్నది కూడా తీసుకోవచ్చు, చాచా జాజా కూడా తీసుకోవచ్చు వీళ్ళు. అండ్ అలాగే యారాలావా వాళ్ళకి యారాలావా అనే అక్షరాల్లో మీ పేరుంది, ఉదాహరణకి రవి అనుకుందాం. యా అంటే ఉదాహరణకి యమున అంటే పేరు చెప్తే కొంచెం వీళ్ళ క్లారిటీ వస్తుందని చెప్తున్నా నేను. యమున. ఇప్పుడు వీళ్ళు యారాలావా అక్షరాల్లో ఉండేది తీసుకోవచ్చు. అంటే యమహా బైక్ తీసుకోవచ్చు. రా అంటే మనం ఇలా చెప్పినట్టుగా ఏ రేంజ్ రోలో రోల్స్ రాయరు చెప్తున్నాను తీసుకోవచ్చు. ఆ నుంచి అమహా వరకు వచ్చేటువంటి అక్షరాల్లో ఉన్నది తీసుకోవచ్చు. అండ్ అలాగే టాటా డాడానా అక్షరాల్లో ఉండేది తీసుకోవచ్చు. తాతా దాదానా అక్షరాల్లో ఉండేవి కూడా తీసుకోవచ్చు. నెక్సాస్ ఉంటుంది, నా అంటే నెక్సాస్ తీసుకోవచ్చు. అండ్ అలాగే శేషా సహా అక్షరాలతో కనుక మీ పేరుంది, ఉదాహరణకి ఆ యజమాని పేరుంది, అప్పుడు వీళ్ళు తీసుకోవాల్సింది శేషా సహాలో ఉండే అక్షరాలతో అంటే ఎవరికి వాళ్ళ పేరులో ఉన్నది వాళ్ళ పేరులో ఉన్నది తీసేసుకోవచ్చు, ఇంక అందులో డౌట్ లేదు. అలాగే శేషా సహా వాళ్ళకి కాకా గాగా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే తాతా దాదానా పాపా బాబామా కూడా తీసుకోవచ్చు ఈ అక్షరాలతో ఉన్నవి. అంటే మహేందర్ కావచ్చు, తనేరా ఏదో పేర్లు ఉన్నాయి వాళ్ళ, రేపు కొత్తగా వచ్చాయి, అట్లాంటివి తీసుకోవచ్చు. అంటే ఇవి మీరు నేను చెప్తున్నాను కాకుండా ఒక్కసారి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పేరు, వాళ్ళు తీసుకున్న బ్రాండ్, వాళ్ళకి వచ్చిన లాభం నష్టం మీరు ప్రాక్టికల్గా చూడండి. నేను చెప్తున్నాను నమ్మకండి, ఎందుకంటే నేను రీసెర్చ్ చేసేది కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, కనెక్ట్ అయింది, అమ్మ బాగుంది కదా అని చెప్పి కొంతమంది సైజ్ చేసినప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. అప్పుడు అలాంటప్పుడు మనం ఇదేదో యూట్యూబ్ చూస్తే ఇంకొంతమంది బాగుపడతారు కదా. నేను మీరు ప్రాక్టికల్గా చూస్తే మీకు నమ్మకం ఏర్పడుతుంది. అరే నిజమే కదా, మొన్న అతను తీసుకున్నాడే ఈ కారు, అతనికి ఈ నష్టమైందే, మళ్ళీ ఇంకో కారు మార్చాక లాభం వచ్చింది కదా, మనం ఎందుకు లాభం పొందకూడదు అని అనిపించాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరొక్కసారి కూడా దీని గురించి ఇంకొకసారి వివరంగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.